చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నామినేషన్ వేశారు. అధికారంలోకి వచ్చాక చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని, నిషేధిత కార్యకలాపాలను నిర్మూలిస్తామన్నారు. ఫిలిం ప్రొడ్యూసర్గా అండ్ రియల్టర్గా కూడా అందరికీ తెలుసు. అండ్ సేవ కార్యక్రమాలతో కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు చిత్తూరు నుంచి కూటమి అభ్యర్థిగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే జగన్. నమస్తే అమ్మా. అంటే ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చిత్తూరు నియోజకవర్గ ప్రజలు డోర్ టు డోర్ ప్రోగ్రాం పోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ సమ్మర్లో నీటి సమస్య, డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్ లేదు, ఎందుకంటే ఓపెన్ డ్రైన్స్ ఇంకా చిత్తూరు మున్సిపల్ కాబట్టి. అలాగే ఈ దోమల అంటే మస్కిటోస్ ఎక్కువగా ఉండడం వలన అనేక డిసీజెస్కి గురవుతున్నామంటూ ఎక్కువ శాతం ప్రజలు ఈ రోడ్స్, డ్రైన్స్, వాటర్ పైనే చిత్తూరు పట్టణంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్లస్ చిత్తూరు పట్టణం మెయిన్ రోడ్ వైడనింగ్ కాకుండా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. వీటన్నిటినీ మాకు పరిష్కరించే విధంగా మాకు ఒక నాయకుడు కావాలనే ఒక ప్రశ్నలు సంధించారు. వాళ్ళందరికీ నేను మా మేనిఫెస్టో ద్వారా అలాగే నాకున్న విజన్ ద్వారా కూడా ఎలాగైతే 2014లో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి మేము అప్పుడున్న వెంకయ్య నాయుడు గారు అర్బన్ మినిస్టర్గా స్మార్ట్ సిటీస్ అని తెచ్చారు. ఈసారి స్మార్ట్ టౌన్స్ అంటే చిన్న చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి చెందితేనే ఒక సిటీకి వాల్యూ వస్తుంది అని భావించి చిత్తూరు నగరాన్ని కూడా ఒక స్మార్ట్ టౌన్గా చేసే విధంగా ఒక ఇంప్లిమెంటేషను నా మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం వైపు ప్రజల స్పందన బాగుంది. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడానికి కారణం ఏంటి? అంటే వ్యక్తిగతంగా నేను చేసిన సర్వీసెస్ అంతా ఎంతున్నా ఒక 1000 మందికో, ఒక 2000 మందికో, లేదా ఒక 5000 మందికి అందింది. ఈ సర్వీస్ చేసిన మోటివేషన్ నాకేమనిపించిందంటే రాజకీయం పైన ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, మా తండ్రి గారి ప్రోత్సాహం కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ సపోర్ట్ కావచ్చు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి ఈ చిత్తూరు నియోజకవర్గంలో 2,10,000 మంది ఓటర్లకి కూడా న్యాయం చేసే విధంగా నా సర్వీస్ ఉండాలని భావించి రాజకీయంలో కీలకంగా ఈ సంవత్సరం ఎంటర్ కావడం జరిగింది. ప్రజలు కూడా నేను చేసిన సర్వీస్ను గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే పార్టీ తరపున IVRS కానీ సర్వేలు చేసినప్పుడు ప్రజలు ఎంతగానో మద్దతు తెలిపారు. సో వారు ఆ మద్దతు ఇవ్వడం వల్లనే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో సీట్ రావడానికి మూల కారణం. కాబట్టి ప్రజలకి నేను ఏం చేయాలి అనేది నా మేనిఫెస్టో కూడా ఒకటి పెట్టుకున్నా. కాబట్టి దాన్ని సంపూర్ణంగా డెవలప్ చేసి చిత్తూరుని ఒక అద్భుతమైన టౌన్గా తయారు చేసే బాధ్యత తీసుకున్నాను. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అంటే చిత్తూరు చాలా ప్రత్యేకం. ఇలాంటి నియోజకవర్గం నుంచి మీరు మిమ్మల్ని గెలిపించే అంటే ఏమని భావిస్తున్నారు? ప్రజలు మనకి ఇక్కడికి నియర్ బై 2 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంది. ఒకటి మెడ్రాసు, ఒకటి బెంగళూరు. సో ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు లేక హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో తరలి వెళ్ళడం వలన పేరెంట్స్కి పిల్లలు దూరం అయిపోవడం ఒక బాధాకరం. పిల్లలు కూడా పేరెంట్స్కి దూరంగా ఉండడం వాళ్ళకు ఒక మనోవేదన. సో నేను మా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒక్కటే, ఏ విధంగా అయితే అనంతపూర్కి కియా తెచ్చారో, సత్తివేడు నియోజకవర్గానికి శ్రీ సిటీ తెచ్చారో, అలా ఈ చిత్తూరు పట్టణానికి కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదు మెట్రో అంటే మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, NH కనెక్టివిటీ ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అనేక పరిశ్రమలు స్థాపిస్తే చెన్నై నుండి వచ్చే కంపెనీలకు కూడా మన దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగం ఇస్తే నా ఊరు, నా ఇల్లు, నా ఉద్యోగం అని ఇక్కడే ఉంటారు. కాబట్టి నేను మొట్టమొదటిగా నిరుద్యోగం లేని చిత్తూరుగా తయారు చేయడమే నా బాధ్యతగా భావిస్తున్నాను. ఓకే, చిత్తూరు నుంచి స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా తయారు చేశాను. ఒక 16 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచి చిత్తూరుకి తక్షణం ఏం అవసరం అంటే నీటి సమస్య, రోడ్లు, లైట్స్ అంటే LED లైట్స్, అలాగే అండర్ డ్రైనేజ్, రోడ్ వైడనింగ్, యూనివర్సిటీ లేక ఎక్కడైనా చదువుకోవాల్సి వస్తే వేలూరుకి కానీ లేదా
తిరుపతి విడిపోయింది కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి జిల్లా, ఇప్పుడు మా జిల్లా విడిపోయిన తర్వాత చిత్తూరు టౌన్కి కూడా ఒక యూనివర్సిటీ కావాలని అనేక మంది యువత కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక యూనివర్సిటీ, ముఖ్యంగా మెడికల్, ఎందుకంటే అందరూ వెళ్తే తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది లేదా వేలూరు సిఎంసికి వెళ్ళాల్సి వస్తుంది. సో మెడికల్గా కూడా చిత్తూరు పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికే నేను ఒక స్మార్ట్ టౌన్ చేయాలి అని భావించి నా మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళా. మంచి స్పందన ఉంది ప్రజల్లో కూడా. సో ప్రస్తుత ఎమ్మెల్యే మీ కూటమి నుంచి వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, అది మీకు ప్లస్సా మైనస్సా? నా ఉద్దేశంలో వారు కూడా మంచి నాయకుడే. ఎన్నో ఏండ్లు ఈ చిత్తూరు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేస్తూ వాళ్ళ సమస్యలని తీర్చిన నాయకుడు. మాకు ఎక్కడున్నా కూడా వారి మద్దతు మాకే ఉంది కాబట్టి మాకు మంచే కానీ అదేం చెడు కాదు. వారు కూడా ఎమ్మెల్యే కాబట్టి అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళి ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా చిత్తూరు ప్రజలకు ఏం చెప్తారు? రానున్న రోజుల్లో ఈ 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే నేను ఏవైతే వాగ్దానాలు చేసున్నానో, అలాగే సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మేనిఫెస్టో పెట్టున్నారో వాటన్నిటినీ సక్రమైన మార్గంలో అమలుపరిచి చిత్తూరు ప్రజలకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడమే నా బాధ్యతగా భావిస్తా. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది తెలుగుదేశం కూటమికి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ గారు. గుడ్